విద్యార్థులారా మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నా. విద్యార్థులారా మేల్కోండి. ఏ పార్టీ పాత పార్టీలను బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, కాంగ్రెస్ కానీ, సిపిఎం, ఎంఐఎం ఈ పార్టీల ఏ సపోర్ట్ మీకు అవసరం లేదు. మీరు విద్యార్థులారు మేల్కోండి. ఢిల్లీలో జంతర్ మంతర్లో ఏ రకంగా అయితే మేల్కొని లక్షలాది మంది తరలి వచ్చి ఎట్లయితే వేసిర్రో అదే రకంగా తెలంగాణలో కూడా అట్లా మేల్కొని మీరు ఈ స్ట్రైకులు మీరు ఎంత ధర్నాలు చేసినా, ఎన్ని స్ట్రైకులు చేసినా పోలీస్ స్టేషన్లలో పోవడే తప్ప, కేసులు పెట్టుకునే తప్ప, దెబ్బలు పడే తప్ప మీకు జాబులు తక్కువ శాతం జాబులు ఇవ్వరాలు. జాబులు వాళ్ళు సంవత్సరానికి 2 లక్షలు ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇస్తున్నారో ఆ 2 లక్షల జాబులు ఇస్తే వాళ్ళకి పైసలు మిగిలాయి. ఎంపీలకు, ఎమ్మెల్యేలకు వీళ్ళకి మిగిలాయి. అందుకే వీళ్ళ సంపాదన లక్షల కోట్లు జమ చేసుకుంటానికి కొరకే పేద ప్రజలకు వాళ్ళు జాబులు ఇవ్వరు. ఎవరైతే ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో పేపర్ లీకేజ్ చేసి వాళ్ళు డబ్బులు ఎవరైతే లక్షలు ఇచ్చేటోళ్ళు ఉంటారో వాళ్ళకు నౌకర్లు ఇస్తారు. అది వాళ్ళ సంపాదన కొరకు. వాళ్ళు ఇది రాజకీయం అంటే బిజినెస్ అయిపోయింది, వ్యాపారం అయిపోయింది. అది ప్రజలకు సేవ చేయాలి అనే వ్యక్తి నా దృష్టిలో అయితే ఒక్కరు కూడా లేరు. ఇది మీ విద్యార్థి నుండే రావాలి. అది పేద విద్యార్థి అయి ఉండాలి, విద్యార్థిని పేదవాళ్ళు అయి ఉంటే వాళ్ళు ఏంటంటే భయంతో 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళు చేయగలుగుతారు. 10 సంవత్సరాలు అయిందంటే వాళ్ళు కూడా అదే రకంగా మారితే వాళ్ళని కూడా చేంజ్ చేయవలసి వస్తుంది. వ్యవస్థ ఎప్పుడు మారుతూనే ఉండాలి, సిస్టమ్ అనేది ఎప్పుడు మారుతూనే ఉండాలి. ప్రజలారా గమనించండి. మీ విద్యార్థులు మీరు చదువుకున్న చదువులకు మీరు ముందుకు వచ్చి రాజకీయం చేసి ఈ రాజ్యాధికారం ఎక్కించుకుంటేనే తప్ప ప్రజలకు మాత్రం కడుపు నిండా తిండి మాత్రం దొరకదు. ఏమున్నా ఇదే పథకాలు, పెన్షన్ 2000, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, ఇవన్నీ మనకు వేస్ట్ పథకాలు. ఇవన్నీ మనకు అవసరం లేని పథకాలు. చేసేవానికి దున్నేవానికి భూమి కావాలి. లక్షల కొద్ది ఎకరాల భూమి ఉంది, ఆ భూమి వంచండి. ఇప్పుడు అదే కేటీఆర్ మొన్న ఏదో మీటింగ్లో వచ్చి వాళ్ళు సపోర్ట్ చేస్తుర్రు. ఫస్ట్ వాళ్ళ భూమిని పేద ప్రజలందరికీ వంచి నువ్వు ఆ పేద విద్యార్థులకు జెన్జీకి సపోర్ట్ ఇష్టడానికి నువ్వు మొదలు అదే అడగండి. మీరు ఫస్ట్ వాళ్ళ పాత పార్టీలను నమ్ముకొని మీరు మళ్ళీ వాళ్ళ సపోర్ట్ తీసుకుంటే, బీఆర్ఎస్ను సపోర్ట్ తీసుకొని మీరు ధర్నాలో పాల్గొంటే కాంగ్రెస్ ఏమంటుందంటే బీఆర్ఎస్లో నడుపుతారు ఈ జనజీని అంతా, ఈ యువకులంతా వాళ్ళే ముందుకు తీసుకొస్తారు. ఈ బీఆర్ఎస్ ఇంతకుముందు చేసిన తప్పు ఏవైతే బీఆర్ఎస్ మాత్రం జాబులు ఇచ్చిందా? అప్పుడు ధర్నాలు చేయలేరా, స్ట్రైకులు చేయలేరా, దెబ్బలు తినలేరా? సిరిసిల్ల తంగలపల్లి అక్కడ ఉసుకే తీసేటప్పుడు ఎంత కొట్టించండు, ఎంత ఇబ్బంది, ఒక్కొక్కరు ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు లేని ఈ ప్రేమలు ఇప్పుడు ఎట్లా ఉట్టుకొస్తున్నాయి వీళ్ళ ఆస్తులు కాపాడుకున్నట్టు కానీ కొరకే రాజకీయం వీళ్ళది. కవిత గారు ఇప్పుడు ఏమిటి కొత్తగా వచ్చింది ఆమె, కొత్తగా ఎవరికేం తెలియనట్టు సామాజిక తెలంగాణ అని తీసుకొస్తుంది. సామాజిక తెలంగాణ చేసుడు మీది కాదు, అది విద్యార్థులకు, విద్యార్థినులకు, యువకులు విడిచిపెట్టరు. మీరు పక్కకు తప్పుకుంటేనే చాలా మంచిది. మీరు మీ ఆస్తులు, మీ భూములు, మీ విలువలు సంపాదించుకున్న కొరకే తప్ప ప్రజలకు మీరు చేసేది ఏం లేదు. చేసేది ఉంటే ఆ 10 ఏళ్ళలో మీరు చేసిర్రా? చేయలేరు కదా. విద్యార్థులు ఎన్నిసార్లు ధర్నా చేయాలి, ఎన్నిసార్లు స్ట్రైకులు చేయలేరు. అప్పుడేం చేసిర్రు? ఇప్పుడు సామాజిక తెలంగాణ అని చెప్పి, సామాజిక తెలంగాణ కాదు, కవితక్క సంపాదన తెలంగాణ చేసుకుంటానికి కొరకే ఇప్పుడు ఈ విద్యార్థులతోని సభలు నిర్వహించుడు ఇట్లాంటివి జరుగుతుంది. పేద ప్రజల గురించి ఆలోచించే వాళ్ళు లేరు, ఏ పార్టీ అయినా లేరు. డబ్బు ఉన్నోళ్ళు వీళ్ళు రాజకీయం చేయరు, వ్యాపారం చేస్తారు. ఇప్పటికైనా విద్యార్థులారా, విద్యార్థినీలు, యువకులు మీరు ముందుకు వచ్చి చదువుకున్న మీ చదువులను ముందుకు పెట్టి ప్రపంచానికి తెలియజెప్పి ఏ రకంగా పాలన చేయాలి అనేది మీకు తెలుసు. చిన్న వయసులో మేము పోయి ఏం చేస్తామని చెప్పి అనుకోకూరి. మీరు చాలా మేధావులు, మీరు చదువుకున్న చదువులకు మీరు ముందుకు వచ్చి చేయవలసి ఉంది. ఎప్పుడే కానీ మనకు పుట్టుకతం రాజకీయం రాలేదు. చేసుకుంటూ పోతే ఒక రంగంలో దిగినామంటే, ఒక పనిలోకి దిగినామంటే ఆ పని విధానం ఏంది చేసుకుంటూ పోతూ ఉంటే ఆటోమేటిక్గా తెలిసిపోతూ ఉంటుంది. విద్యార్థులారా దయచేసి మీరు ముందుకు రండి. ఢిల్లీలో